యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క కృప, దేవుని యొక్క శక్తి మీకు తోడుగా ఉందని నమ్ముతున్నాను. మీరు ఆశ్చర్యపడవద్దు, దిగులు పడవద్దు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. క్లియర్గా నాకు ఒక దర్శనం కనపడుతుంది. మీ పక్కనే యేసు ప్రభు నిలబడి మిమ్మల్ని హత్తుకున్నట్టుగా, మిమ్మల్ని అలాగా కౌగిలించినట్టుగా ఒక దృశ్యం నాకు కనపడుతున్నాయి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మాట, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు మాట, దేవుడు మిమ్మల్ని ఓదారుస్తున్నాడు మాట. భయపడవద్దు, ధైర్యంగా ఉండండి. దేవుని యొక్క కాపుదల మీకు ఉంది. ఎవరు మీతో ఉన్నా లేకపోయినా, మీ బంధువులు, మిత్రులు, స్నేహితులు విడిచిపెట్టినా యేసు చేయి విడలేదని అర్థమవుతుంది. యెషయా 49:15-16 ఈరోజు వాగ్దానమై ఉంది. దేవుని బిడ్డలారా, ఈ లెంట్ డేస్లో యేసుక్రీస్తు యొక్క శ్రమల గురించి, ఆయన పడిన ఆ భయంకరమైన అఘోరమైన కష్టాలు, శ్రమల గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. మార్కు సువార్త 15:44 రాయబడి ఉంది, యేసు మృతి చెందాడని రాయబడి ఉంది. ఎందుకంటే యేసు మృతి చెందాడు. ఎప్పుడైనా మీరు ఆలోచించారా? కొంతమంది అంటారు కదా, కేవలం నా పాపాని కోసం ఆయన చనిపోయాడని. లేదండి, మన పాపం కోసం మాత్రం కాదు, ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. ఈరోజు ఆ కారణాలు ఏంటో క్లుప్తంగా కొన్ని నిమిషాలు మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. మార్కు సువార్త 15:44 యేసు చనిపోయాడని రాయబడి ఉంది. ఎందుకు చనిపోయాడు? రోమపత్రిక 5:8 బైబిల్లో రాయబడి ఉంది. ఎబ్రీ పత్రిక 9:26 మన పాప పరిహారార్థమై ఆయన చనిపోయాడు, మృతి చెందాడు. అవును దేవుని బిడ్డలారా, మనలను రక్షించడం కొరకు, మన విమోచించడానికి కొరకు, మన యొక్క ప్రాణానికి క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు రక్షించబడిన నా ప్రాణం యొక్క విలువ ఎంతో తెలుసా? యేసు యొక్క ప్రాణం యొక్క విలువ ఎంతో అంత నా ప్రాణం యొక్క విలువ అని అర్థమవుతుంది. కాబట్టి మీరు విమోచించబడిన వారనే విషయాన్ని మర్చిపోవద్దు. తర్వాత ఎబ్రీ పత్రిక 9:14 మొదటి తిమోతి పత్రిక 4:1 బట్టి చూస్తే, దేవుని బిడ్డలారా, మనస్సాక్షిని శుద్ధీకరించడానికి కోసం ఆయన మృతి చెందాల్సి వచ్చింది. మనస్సాక్షిని శుద్ధీకరించగలిగిన ఏకైక శక్తి యేసు రక్తానికి మాత్రమే ఉంది. అందుకొరకే యేసు తన రక్తమంతా మన మీద ప్రోక్షించాడు. ఈరోజు మన మనస్సాక్షి శుద్ధీకరించబడి ఉంది. కాబట్టి మీరు, మీ మనస్సాక్షి శుద్ధీకరించబడింది కాబట్టి దేవుని స్వరం మీరు వినగలుగుతారు. మూడవదిగా యెషయా 53:5 పేతురు రాసిన మొదటి పత్రిక 2:24 ప్రకారం మనము ఈ భూమిలో బ్రతుకు తినాలన్నీ రోగము లేకుండా, తెగులు లేకుండా, ఆరోగ్యముతో ఉండేలాగున ఆయన మన కొరకు మృతి చెందాడనే విషయం మనకు అర్థమవుతుంది. అవును దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏ రోగాలతో, ఏ శాపముతో, ఏ కీడుతో ఉన్నా మీకు స్వస్థత కలుగుతాయి. యేసు యొక్క మరణం మీకు జీవాన్ని తీసుకొస్తున్నాయి. యేసుక్రీస్తు యొక్క మరణం మీ యొక్క పాపం నుండి మాత్రం కాదు, మీ యొక్క రోగం నుండి కూడా మిమ్మల్ని విడుదల చేస్తున్నాయి. చూడండి, యేసు ప్రభువారు గవని వెలుపల శిలువ మరణం పొందాడంట. ఎబ్రీ పత్రిక 13:17 ఎందుకు తెలుసా? మన బాహ్య గవని వెలుపలంటే ఊరు బయట మన యొక్క వ్యాధి, మన శరీరంలో ఉన్న ఈ బాహ్య సంబంధమైన రోగాలు ఏదైతే ఉందో దాన్ని తొలగించడానికి కోసం యేసు ప్రభు చనిపోయాడని చెప్పవచ్చు. తర్వాత మన శాపాన్ని తొలగించడానికి కోసం యేసు ప్రభు చనిపోయాడు అని మనం చూడవచ్చు. గలతీ పత్రిక 3:10 రాయబడింది. 10-14 రాయబడి ఉంది, శాపానికి గుర్తుగా ఉన్న మన యొక్క ముళ్ళు కిరీటాన్ని ఆయన తల మీద పెట్టి కొట్టినప్పుడు రక్తం ధారధారగా వచ్చింది. దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు చనిపోవాల్సి వచ్చింది. దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు శాపం లేదు. పితరుల శాపమైనా, కుటుంబ శాపమైనా, మీ పాపం ద్వారా తెచ్చుకున్న శాపమైనా ఈరోజు లేదనేది ముమ్మాటికి వాస్తవం. మీరు ఆశ్చర్యపడవద్దండి, దిగులు పడవద్దండి. దేవుడే మీకు అద్భుతం చేయబోతున్నాడు. ఆయన మరణాన్ని మాత్రం జ్ఞాపకం చేసుకోండి.
మీకు మేలు కలుగుతాయి, మీకు విడుదల కలుగుతాయి, అద్భుతం జరుగుతాయి. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మా కొరకు మృతి చెందరని సత్యాన్ని ఈరోజు ప్రభ బల్ల కొద్ది మేము ప్రకటిస్తున్నాం. యేసు నామములో ఈ పాపపు కాడి విరిగిపోనగాక, శాపపు కాడి విరిగిపోనగాక, రోగం యేసు నామములో తొలగిపోనగాక. యేసు నామములో ప్రతి ఒక్కరు ఆశ్రయించి దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఈరోజు మీ వాగ్దానం యెషయా గ్రంథం 60 అధ్యాయం 1-4 వచనాలు. గాడ్ బ్లెస్ యూ.